సో దేవి గారు, రామజోగి శాస్త్రి గారి అబ్బాయి పెళ్లికి వెళ్ళామండి. దేవి గారు వచ్చారు. అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. నేను శివం భజ అని ఒక సినిమా రాశానండి, మన అశ్విన్ గారిది. అన్ని పాటలు నేనే రాశాను అందులో. అయితే దేవి గారి కీబోర్డ్ వికాస్ దేవి గారితోనే చేస్తుంటారు. వికాస్ బలిసా మ్యూజిక్. నేను అడిగాను ఏమైనా పాసిబుల్ ఉంటే ఎప్పుడన్నా బాస్ దగ్గర అంటే చెప్పాడు. చెప్పిన 2-3 రోజులకి ఆయన ఈవెంట్కి వచ్చారు. నేను గుర్తు చేశాను, సార్ ఇలా నేనేనండి శివం భజలో పాటలు రాసింది, లుకింగ్ ఫార్వర్డ్ సార్ అంటే. అవునా మీరేనా? ఎస్ ఎస్ నాకు వికాస్ చెప్పాడు, డెఫినెట్లీ మనం కలిసి చేద్దాం అన్నారు. ఇట్ వాస్ మెమరబుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. yes quote this is నా జీవితానికి ఒక న్యాయం చెప్పిన సినిమా ఇది. ఓ మై గుడ్నెస్. మ్యాడ్ స్పేర్ టెరిఫిక్ గా ఒక ఏం పాట రాశారు? కొంటె కొంటె చూపులమంట మొన్న రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఓకే, మంచి బాగానే వెళ్తుంది, ట్రెండింగ్ లోనే ఉంది. సినిమా అప్పుడు రిలీజ్ అయ్యింటే బాగుండేది. అది ఎందుకు మరి టైం డ్యూరేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మేబీ ఆల్ ఆఫ్ సడన్ గా డేట్ అనౌన్స్ చేశారు, వచ్చేసింది, మొన్న రిలీజ్ చేశారు. బట్ ఓకే, చిరంజీవి గారిని కలవడం, ఆయనతో ఫోటో దిగడం మెగా మూమెంట్ అది నాకు. ఈ మూమెంట్ లో అయితే నేను మరీ చిరంజీవి గారికి ఎంత నోరులో నుంచున్నాను. యాక్చువల్లీ వెళ్ళి నేను పరిచయం చేసుకొని ఆయనకు ఒక నమస్కారం చెప్పి, అసలు బ్యూటిఫుల్ అండి. ఆయన చూస్తున్న అలా ఆయన మాట్లాడుతున్నారు, నేను కావాలని వెనక్కి వెళ్ళి నిల్చొని ఆయన చూస్తున్నాను. ఏంటి మనిషి ఒక 40-50 ఏళ్ళ సినిమా కనబడుతుంది ఆయన చూస్తే. ఎక్కడ చూడాలన్న సినిమాకి ఇంట్లో ఒక 5 రూపాయలు దొంగతనం చేసి వెళ్ళి తన్నులు తిని మళ్ళీ నెక్స్ట్ డే మా అమ్మతో కలిసి ఇంత చూడడానికి 5 రూపాయలు దొంగతనం చేస్తే, దొంగతనం కూడా తెలియదు ఆ ఏజ్ లో నిజంగా చెప్పాలంటే. 5 రూపాయలు అంటే రూపాయి వెళ్ళడం, రూపాయి రావడం, 2 రూపాయల టికెట్, రూపాయి మధ్యలో కుర్చీ కింద రూపాయి-రూపాయిన్నర ఉండేది అంతే, ₹1.50 అలా. మధ్యలో ఒక రూపాయికి బోండాలు 4-5 ఇచ్చేవాడు, కడుపు నిండిపోయేది. నేను చూస్తున్నప్పుడు బెంచ్ టికెట్ 10 రూపాయలండి. నేను వెళ్ళాను చిన్న టౌన్ లో చిన్న థియేటర్, తిరుమల థియేటర్ అని ఇప్పటికీ ఉంది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు తన్నులు తిన్నానా, నెక్స్ట్ డే మళ్ళీ నేను మా అమ్మగారు సినిమాకి వెళ్ళాను. నేను స్టేజ్ మీద చెప్పాను ఈ మాట, చూడాలని ఉంది. అందుకే నాకేంటంటే సినిమా అంటే చిరంజీవి గారే అనే తెలుసు అప్పటికి. ఆయనే పాడతారు, ఆయనే చేస్తారు, అన్ని ఆయనే అనుకునేవాడు. తెలియదు. వరంగల్ దగ్గర చిన్న పల్లెటూరు బండారుపల్లి అని, వరంగల్కి ఒక 30-40 కిలోమీటర్స్. ఒకప్పుడు చిన్న రిమోట్ లాగా ఉండేది, ఇప్పుడు హైవేస్ అన్ని పడి చిన్న పల్లెటూరు. ఇప్పుడు ఓకే, ఈ గత 20-25 years లో కొద్దిగా డెవలప్ అయింది. ఎస్, భైరవ్ శ్రీచు గారి స్టూడియో అది. మేము క్లైమాక్స్ సాంగ్ రాస్తున్నప్పుడు ఇది అక్కడికి వెళ్ళాం, తెల్లాపూర్లో స్టూడియో. శ్రీచరణ్ గారు నేను గుర్తుపట్టడం చాలా టైం పట్టింది. ఇప్పుడు యుఎస్ నుండి వచ్చారు ఇమీడియట్. ఆయన యుఎస్ నుండి వచ్చి ఆ బియర్డ్ అదంతా కొంచెం ఇది ఇబ్బంది ఉందని ఇమీడియట్ గా నీట్ షేవ్ చేసి కూర్చున్నారు, చిరాగ్గా ఉందని. ఓకే, సో ఈ పిక్చర్ ఎస్, ఇది తెలంగాణ గవర్నమెంట్ అండి, రీసెంట్ గానే వచ్చింది. ఇది సింగిడి అవార్డు అంటారు. సింగిడి అంటే మనం తెలంగాణ భాషలో చెప్పాలంటే హరివిల్లు సింగిడి అంటే. సో అన్ని రంగాల్లోకి ఇస్తూ తెలుగు సినిమాకి సంబంధించి రైటింగ్ డిపార్ట్మెంట్ లో లిరిసిస్ట్ అప్పటికి నాకు ఇచ్చారు అనమాట. సోలో బాయ్. ఎస్, పడిపోయాను. ఒకే పాట రాశాను. పాట రిలీజ్ అయ్యి మంచి బజ్ క్రియేట్ అయింది. ఇది లుకింగ్ ఫార్వర్డ్, సోలో బాయ్ ఎప్పుడు వస్తుందా ఏంటి అని. సో మన 7 Hills సతీష్ గారి గురించి ఏం చెప్తారు? యాక్చువల్ గా నాకు పూర్ణాచార్య గారిని ఇంకొంచెం పర్సనల్ ర్యాపో బిల్డ్ చేయడానికి సతీష్ గారే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సతీష్ గారు. మంచి పాట ఇచ్చారన్న, ఇంకా అన్నానే పిలుస్తాను, నాకు మంచి క్లోజ్. ఎప్పుడు దీంతన సాంగ్ నుండి ఇంకా అంటే తమ్ముడు అసలు ఇంత టాలెంట్ ఉంది నీలో, నేను మనం పని చేయాలి అప్పుడు అన్నవాడు మాట నిలబెట్టుకున్నాడు ఈ సినిమాతో. రీసెంట్ ఇంకో సినిమా కూడా రాస్తున్నాను. బట్ డిస్కషన్, మ్యూజిక్ సిట్టింగ్స్ అయితే అవుతున్నాయి. సో యాక్చువల్గా మీరు ఇలా మ్యూజిక్ సాంగ్స్ రాస్తున్నప్పటికీ కూడా ఎంతవరకు ఆ రాసిన వాళ్ళతోటి, యాక్టర్స్ తోటి ర్యాప్ ఉంటుంది? అంటే యాక్టర్స్ ని కలిసి మాట్లాడడం కానీ, ఇలా డిస్కషన్స్ చేయడం, ఏ యాక్టర్స్ చేశారంటే టక్కున ఎవరి పేర్లు చెప్తారు? ఇప్పుడు చాలా పాటలు రాశారు, చాలా పాటలు రాసిన తర్వాత ఈ యాక్టర్స్ అరే ఇంత బాగా రాశారు అని మీకు ఫోన్ చేసి మాట్లాడడం కానీ, లేదంటే మిమ్మల్ని కలిసి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పడాలు కానీ, ఇన్ని పాటలు రాశారు కదా, అలా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఎవరు, లేదా చేసిన వాళ్ళలో
ఎవరిది బాగా గుర్తుందంటే ఏం చెప్తారు? నాకు ప్రేమ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎదురైందండి. ఓకే. నేను పాటలు రాసాను, అయిపోయింది. సక్సెస్ ఎన్గ్రిల్ అని ఉండేది అప్పట్లో మాదాపూర్లో, ఇప్పుడు తీసాను ఓకే. ఎన్గ్రిల్. ఓకే. అక్కడ సక్సెస్ పార్టీ పెట్టారు, చిన్న కాక్టైల్ పార్టీ అని పెట్టారు. నాకు తెలియదు, అడ్రస్ ఏం తెలియదు. శ్రీవాత్సవ్ గారు కో డైరెక్టర్. వెళ్ళాను, అందరితో పాటు స్నాక్స్ తీసుకుంటూ పక్కన నిల్చున్నాను. సరే ఆయన వచ్చి ఒకసారి రామ్మా అని తీసుకెళ్ళి నా చేత, సార్ ఇతనే నన్ను మీరు అడిగారు కదా, ఆ 2 పాటలు రాసిన ఇతనే అంటే, కంగ్రాట్స్ విత్ ఎక్సలెంట్ జాబ్ అన్నారు. అంటే ఒక నా చైతన్య లాంటి వాడు నా గురించి తెలిసి అడగటం, ఎవరండి ఈ పాటలు రాసింది, అందరు తెలిసి నాకు టీంలో ఇతను తెలీదు, కుదిరితే ఒకసారి పిలిపించండి అన్నారు. ఆయన అది గుర్తు పెట్టుకుని పిలిపించారు, నన్ను పిలవాల్సిన అవసరం లేదు ఆ పార్టీకి. ఓకే. సో అది బ్యూటిఫుల్. తర్వాత అంతా మళ్ళీ ర్యాపో బిల్డప్ అయిందంటే విశ్వక్తో ఆల్మోస్ట్ పడిపోయింది పిల్లతో ఆయన పడిపోయాడు. అసలు ఈ పాట ఎన్ని రకాలుగా వాడతారు, ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలిసిపోతుంది. అది అంటే ట్రోల్ ఎక్కువ అవుతుందంటే సక్సెస్ అన్నది. కథలెన్నో చెప్పారు కూడా రాస్తున్నారు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్. ఓకే, అంటే I don't want to mention, but it happens కదండి. ఒక బ్యూటిఫుల్ గా రాసిన పాటని చిన్నగా ఇలా నవ్వుకొని చేయడము, ఇలా అంటే నవ్వుకొని వదిలేస్తారు అంతే. ఏం చేస్తాం, వాళ్ళకు ఉండాలి ఆ సంస్కారం, ఆ విజ్ఞత. ఎగ్జాక్ట్లీ. అండ్ మాస్ జాతరలో జాతర సంగతి ఏంటి? రాశానండి ఒక పాట, అయితే చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అని. ఓకే. సో దిస్ ఇస్ ద మోస్ట్ ప్రీషియస్ పిక్ ఇన్ దిస్ ఎంటైర్ పిక్చర్స్ అని అనుకుంటున్నాను నేను. చెప్పండి వీటి గురించి. మీ చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. వసుంధర మీ వైఫ్ పేరండి? వసుంధర మై వైఫ్ నేమ్. ఆరోహి నా కూతురు. మేము కొత్త కారు కొన్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు, కొత్త కారు అక్కడే జూబ్లీ చెక్ పోస్ట్ లో JSP ఉండేది కదా, I-20 కార్ తీసుకున్నప్పుడు, ఇట్స్ మై గిఫ్ట్ టు మై వైఫ్, మై బేబీ ఆల్సో. సూపర్, అసలు చాలా క్యూట్ ఫ్యామిలీ. స్టిల్ తన సపోర్టే. సో లవ్ మ్యారేజ్, అరేంజ్? తెలిసిన అమ్మాయి, మా చుట్టాల అమ్మాయే, బట్ అరేంజ్డ్ మ్యారేజ్. ఒక రకంగా లవ్ మ్యారేజ్ కూడా అనొచ్చు మీరు. అవునా? ఓకే. ఎప్పుడన్నా వెరైటీగా లిరిసిస్ట్ కదా, సో ప్రపోజల్స్ లో ఏమన్నా వెరైటీ ప్రపోజల్? తను చాలా స్టబ్బన్, తనకి సినిమాటిక్ ఇదేం నచ్చదు. ఏం, తను ప్లెయిన్ గా ఉంటది అంతే. ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు, అలా అని చెప్పి మరి ఇదిగా ఉండదు. ఓకే. అంతే. తను ఒక ఏమంటాం, ఒక డ్రైవింగ్ ఫోర్స్ తనే, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ తనే, అన్ని తనే, ఆది తనే, అంతము తనే.